నీకు కొంచెమైనా దయాదాక్షిణాలు ఉన్నాయా అసలు? మళ్ళీ యాదకొచ్చింది. నేను బట్టల మార్త పెట్టుకుంటుంటే నువ్వు హాయిగా కూర్చొని రీల్స్ చూసుకుంటున్నావుగా. కొంచెం సేపు రిలాక్స్ అయితే కూడా తప్ప? పొద్దునుంచి ఏం చేసావని రిలాక్స్ అవుతున్నావు? అయితే పొద్దున్నుంచి నేనేం చేయలేదంటున్నావా? కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కుమంటూ బటన్ నొక్కడం తప్ప ఏం చేసావు? నేను కంప్యూటర్ మీద టిక్కు టిక్ అనుకుంటున్నా కదా, దాన్ని టైంపాస్ అన్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. నేను నిద్ర లేచినప్పటి నుంచి గొడ్డు చాకరీ చేస్తున్నా. ఇల్లుడ్చా, అంట్లు తోమే, బట్టలు ఉతికా, బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టా, లంచ్ వండి పెట్టా. ఇప్పుడు ఆరిన బట్టలు టెర్రస్ మీద నుంచి నేనే వెళ్ళి తీసుకొచ్చి ఇదిగో మడత పెట్టుకుంటున్నా. అంటే నేను పొద్దున్న చేసిన పని కాదంటవా? ఆపచేసి తప్పు చేసి కప్పిపుచ్చుకోకు. తప్పు చేసినానా? ఏం తప్పు చేసినాను? పొద్దున్నుంచి చేసిన పనుల్లో ఒక్కసారి కూడా హెల్ప్ చేయాలా అని అడగలేదు. సరే, ఇప్పుడు నీ కోపం పోవాలంటే ఏం చేయాలి? బ్రేక్ఫాస్ట్ లంచ్ నేను వండి పెట్టా కదా, ఈరోజు డిన్నర్ బయట నుంచి ఆర్డర్ ఇవ్వు. అంతేనా? అవును. దాంతో నీ కోపం పోతుందా? సరే. ఇప్పుడే మా ఆయనకి మాయ మాటలు చెప్పి డిన్నర్ బయట నుంచి ఆర్డర్ ఇవ్వమని బుట్లో వేసా. ఏ జ్యోతి, మా ఆయన కాల్ చేస్తున్నారు, ఇప్పుడే మళ్ళీ చేస్తా. హలో గౌతమి, డిన్నర్లో పాలకూర పప్పు, ఆలుగడ్డ ఫ్రై చేసి పాపడాలేపు. అదేంటి బయట నుంచి ఆర్డర్ ఇస్తానని మళ్ళీ నన్ను ఉండమంటున్నావు? ఈ ఆడోళ్ళకి దమాకి ఎప్పుడు వస్తుందో. ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళు. వచ్చా? నేనున్నానా అక్కడ? లేవు. ఒకసారి నా కంప్యూటర్ రూమ్లోకి రా. వచ్చా? నేను కనిపిస్తున్నానా? లేవు. ఈసారి హాల్లోకి రా. వచ్చా? నేను కనిపిస్తున్నానా? లేవు. మరి ఇంట్లో లేకుంటే నేను బయట ఉన్నట్టే కదా. అంటే? అరే నువ్వే అన్నావు కదబ్బా డిన్నర్ బయట నుంచి ఆర్డర్ చేయమని. మరి బయటకు వచ్చి ఆర్డర్ చేస్తున్నా. బయట నుంచి ఆర్డర్ ఇవ్వమంటే నీకు ఎలా అర్థమైందో చెప్తా ఉండు నీ పని. ఎట్లుంది చలక్? లేకపోతే ఏందన్నా, బట్టలు ఉతికినా, బాసన దొమ్మినా, వంట చేసినా అందరు ఆడోళ్ళు చేసే పని ఇదే కదా. ఏదో స్పెషల్గా చేస్తున్నట్టు మాట్లాడుతుంది. ఆ రోజు చేసి నెత్తిలో ఏ దయ్యం కూసుందేమో గాని అనరాని మాట నేసిండు. గౌతమితోని బుగులు పడి రాత్రంతా బయటుండి పొద్దునింటికొచ్చిండు. నైట్ ఇంటికెందుకు రాలేదు? నీ మూడు బాగుండదని డౌట్ వచ్చి నర్సింహంట్లో వండుకున్నా. ఏమన్నావు? అందరు ఆడవాళ్ళు చేసే పనే కదనా? గీ డైలాగ్ నేను పబ్లిక్ వైపు చూసి చెప్పినా, నీకెట్లా తెలిసింది? వీడియో వైరల్ అయింది, మా గ్రూప్లో షేర్ అయింది, నేను చూసా. సచ్చిన పో. స్టోర్ రూమ్లో పాత గుడ్డుంది, వెళ్ళి తీసుకురా. దేనికి? ఈరోజు డిస్కషన్ రూమ్లో క్లీనింగ్ వర్క్ ఉందిలే. సారీ గౌతమి, నిన్నేదో గఫ్లత్లా అనేసినా. నువ్వు అన్న మాటకి సారీ చెప్తే సరిపోదు. మరేం చేయమంటావు? మేము ఆడవాళ్ళని చేసే పనులు ఒక్కరోజు చేసి చూపించు. ఏం పనులు? బట్టలు. ఉన్న జాగలు ఉండగా ఎప్పుడు నెత్తి మీద ఏదో ఒకటి వేసుకుంటా. అయిపోయింది. అంట్లు. నా బతుకు. అయిపోయింది. ఊడువు. ఇప్పుడు నీ కొమ్మ సలారిందా? సరే, ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేయాలా?
ఆహా, నిజంగా ఆర్డర్ ఇస్తా. తినటానికి నన్నే బయటకు తీసుకెళ్ళు. సరే తయారుగా. గౌతమి అయిందా? వెయిట్ చేసి ఇంకో 5 నిమిషాలు పడుతుందని గంట నుంచి చెప్తానే ఉన్నా కదా. తుతు దయ్యం సినిమా చూస్తే కూడా ఇంతగానం బెదురుకోరేమో. ఇంకెంతసేపు గౌతమి? ఇంకెంతసేపు గౌతమి? ఇంకా ఎంతసేపు గౌతమి? గౌతమి ఇంకెంతసేపు? ఆకలి అవుతుంది. పద. అబ్బా మస్తు కనిపిస్తున్నావు. అయితే హోటల్ మార్చాలి. ఎందుకు? కొంచెం ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఉన్న హోటల్కి వెళ్లాల్సిందే. మస్తు కనిపిస్తున్నావు అని ఊకేనే అన్నా. అనవసరంగా జిఎస్టీ పడ్డది కదా. కార్ ఎందుకు ఆపావు? అది అప్పటి నుంచి కుయ్యా కుయ్యా అని మొత్తుకుంటుంటే బెల్ట్ పెట్టుకోలేదు. ఇప్పుడు బీప్ ఆగినాక బెల్ట్ పెట్టుకుంటున్నావేంది? నేను నీ వాగుడు వినను, నీ కారు కుయ్యా కుయ్యా వాగుడు వింటానా? స్టార్ట్ చేస్తావా? ఒక్క మాటకి ఇంత టార్చరా? ఆడవాళ్ళని అనరాని మాట అంటే అంతే మరి. ఒక్కోసారి జెసీని చూస్తే చాలా జాలేస్తుంది. అనుకోకుండా ఆడవాళ్ళ మీద కమెంట్ చేసినందుకు బుద్ధి చెప్పడానికి నేను బాగానే టార్చర్ పెట్టేశా. జెసీ, ఏందట్లా సాఫ్ట్గా పిలిచినావు? ఏమైంది? అట్లా నువ్వు పిలిస్తే నాకు టెన్షన్ అవుతుంది. నిన్న బాగా టార్చర్ చేసా కదా. మళ్ళా కాదా? మరి నువ్వు ఆడవాళ్ల గురించి అలా అనడం తప్పు కదా. ఏదో అనుకోకుండా అట్లా నోట్లకి వచ్చేసింది. సరే, దీనికి కాంపన్సేషన్గా నేను పని చేస్తా. ఏందది? నువ్వు ఇంటి ఖర్చులకి ఇచ్చిన డబ్బుల్లో కొంచెం కొంచెం సేవ్ చేస్తూ ఓ 50,000 పోగేశా. ఆ 50,000 డబ్బులతో నీకు మంచి గిఫ్ట్ కొనిస్తా. చెప్పు, ఏం గిఫ్ట్ కావాలో? 50,000 పెట్టి నా కోసం గిఫ్ట్ కొంటావా? అవును చేసి. వద్దు గౌతమి, ప్లీజ్ వద్దనుకు. ఏం కావాలో చెప్పు. నీకు తెలుసు కదా గౌతమి, గిఫ్ట్లు అంటే నాకు ఇష్టం ఉండదని. ఇంకా నేను మీదికైనా ఆడవాళ్ళు వస్తాము ముట్టుకోనని నీకు తెలియదా? పోగేసినవి నీ డబ్బులే అని చెప్తున్నా కదా. అయినా వద్దు. ఆహా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు, నేను కొనాల్సిందే. వద్దు గౌతమి, ప్లీజ్ చెప్పు చేసి. సరే ప్లీజ్ అంటున్నావు అని చెప్తున్నా. నాకు ఈ గిఫ్ట్ ఏమొద్దు. ఒక చిన్న రిక్వెస్ట్, అది చేస్తే చాలు. 50,000 గిఫ్ట్ వద్దంటున్నావు? సరే, అదేంటో చెప్పు. చెప్పు, ఏం కావాలో? ఏం కావాలన్నా చేస్తా. మస్తు ప్రాబ్లం అవుతుంది. ఆ డిస్కషన్ రూమ్ తీసేయబ్బా.
అమ్మా నాకు అర్జెంటుగా 50,000 కావాలి, ట్రాన్స్ఫర్ చేస్తావా? థ్యాంక్ యూ అమ్మా. నేను డిస్కషన్ రూమ్ తీసేయమని అడిగితే నువ్వు అమ్మకు ఫోన్ చేసి పైసలు అడుగుతున్నావేంది? నా దగ్గర 50, ఇప్పుడు అమ్మిచ్చే 50, మొత్తం 1,00,000. ఆహా, ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు, నేను గిఫ్టే ఇస్తా. నువ్వు బతుకు. నువ్వు మారవా? కొన్ని మారుకుంటేనే బాగుంటాయి.